మన చంటి పిల్లాడికి వసనూరి చనుబాలతో కలిపిపోయమ్మ నాలుక పలచబడి మాటలు స్పష్టంగా పలుకుతాడు అంటూ ఉంటారు మన ఇళ్లలోని అమ్మమ్మలు నాయనమ్మలు. వసకున్న మాహాత్మ్యం అలాంటిది. మరి ఎవరైనా అనర్గళంగా గలగలా మాట్లాడేస్తూ ఉంటే వారిని వసపిట్టలాగా వాగుతున్నారని వ్యంగ్యంగా అనడం చూస్తూనే ఉంటాం. వసకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యముంది. భగవంతుడు ఈ ప్రపంచానికిచ్చిన ఒక గొప్ప వరం ఆయుర్వేదం. వ్యాధుల నుంచి ఉపశమనానికి ప్రకృతిలో ఉండే చెట్లు, కొమ్మలు, వేర్లు, ఆకులు, పువ్వులు, పళ్ళు మొదలైన వాటిని ఉపయోగించి వైద్యం చేస్తారు. ఇలా ప్రకృతి ఇచ్చిన వనమూలికల్లో వస ఒకటి. వస లేదా వసకొమ్ము ఓ ఔషధ మొక్క. పూర్వం మన దేశంలో గ్రామాల్లో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వసకొమ్మును చనుబాలతో అరగదీసి పట్టించేవారు. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలకు కఫం ఉండదని, నాలుక పలచబడి మాటలు స్పష్టంగా త్వరగా వస్తాయని, కంఠస్వరం మాధుర్యంగా ఉంటుందని వస పోసేవారు. అలాంటి ఈ వసను వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు కూడా చికిత్సగా ఉపయోగిస్తున్నారు. వస వలన జీర్ణ సమస్యలు, వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఈ వస వాడడం వలన నరాల శక్తికి, రక్తపోటు నియంత్రణకు, చక్కటి నిద్రకు, నొప్పిని తగ్గించేందుకు, మూర్ఛల నివారణకు, విరేచనాలను ఆపడానికి బాగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఆకలికి, అజీర్ణానికి, మలబద్ధకానికి వసచూర్ణం దివ్య ఔషధం. జీర్ణాశయంలో అగ్నిని పెంచడంలో జీర్ణశక్తి పెరుగుతుంది. వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మూర్ఛ వ్యాధి తగ్గిపోతుంది. జుట్టు ఊడిపోతుంటే వసకొమ్ము, గురువింద గింజలను ముద్దగా నూరిన మిశ్రమాన్ని జుట్టు ఊడిన చోట రాస్తే జుట్టు క్రమంగా పెరుగుతుంది. వస నూనెలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి రాస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎవరైనా మొలలతో ఇబ్బంది పడుతూ ఉంటే ముందుగా నువ్వుల నూనె వేడి చేసి ఆ మొలల మీద రాసి తర్వాత వసకొమ్మలను, సోంపును కలిపి నూరి ఆ మిశ్రమాన్ని మొలలకు రాస్తే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. వసకొమ్ము, లొద్దుగ చెక్క, ధనియాల పొడిని కలిపిన మిశ్రమం ముఖం మీద రాస్తే యవ్వనంలో వచ్చే మొటిమలు తగ్గుముఖం పడతాయని ఆయుర్వేదం పేర్కొంటోంది. మరో ఆసక్తి గొలిపే కథనంతో మళ్లీ కలుసుకుందాం.